सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్ సాయిరామ్. షిరిడి నిర్మల్ నుండి పాదయాత్రగా షిరిడీకి 15 రోజుల కొనసాగడం జరిగింది. 17 మంది భక్తులతో 11వసారి షిరిడీకి పాదయాత్రగా వచ్చాము. బాబా అనుగ్రహం వల్ల అందరం కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆటంకాలు జరగకుండా బాబా మాకు చక్కగా తీసుకురావడం జరిగింది. అదే మాదిరిగా మాకు సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నగారికి, మరి అదే మాదిరిగా దాతలకు, మరి మార్గ మధ్యంలో మాకు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా బాబా కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. వారికి, వారి కుటుంబానికి బాబా యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా నాతో వచ్చినటువంటి పాదయాత్ర భక్తులందరికీ కూడా వారి కుటుంబానికి బాబా ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. సాయిరామ్ 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 సాయిరామ్. శ్రీ మన గండి రమణ దత్తసాయి మందిరం నుండి షిరిడి వరకు పాదయాత్రగా వెళ్ళిన అటువంటి వారి బృందం అందరికీ కూడా సాయిబాబా ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. అందులో సాయి సేవ దీక్ష అధ్యక్షులు గారు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము 11వసారి సంపూర్ణమైన సందర్భంగా వారికి కూడా సాయిబాబా యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. దీనికి కూడా నందు మరియు రాజన్న సార్ టీచర్ గారు మరియు చించోళ్ళమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా సాయిబాబా యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. జై సాయిరామ్, జై జై. ఓం సాయిరామ్. మన నిర్మల్ గండి రమణ దత్తసాయి ఆలయం నుండి 11వసారి సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో షిరిడీకి పాదయాత్రగా వెళ్ళడం జరిగింది. ఈ పాదయాత్ర 13 రోజులు కొనసాగింది. ఈ 13 రోజులలో రోజుకొక అనుభూతిని చూడడం జరిగింది. మేము ఇట్లా బాబా మాకు ఇన్ని పరీక్షలు చేస్తూ కూడా ఎంత ఇబ్బంది అయినా కానీ మేము బాబా దగ్గరికి రావడం జరిగింది. బాబా మార్గ మధ్యంలో మాకు ఎన్నో అనుభూతులను కలిగించిండు. అదేవిధంగా మళ్ళా నెక్స్ట్ సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బాబా యొక్క ఆశీర్వాదాలు పొందాలని మేము సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్.